సార్ సందీప్ సార్ సిపిఎంసీ రాష్ట్ర అధ్యక్షుడు. ఈ యొక్క ఆందోళనలో మేము ఏప్రిల్ 15వ తేదీ నుంచి ప్రాపర్ ఛానల్లో అందరికీ ఇన్ఫర్మేషన్ చేస్తూ ఉన్నాము. మేము ఇప్పటికీ ఈ యొక్క ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో వచ్చి 6 సంవత్సరాలు అయింది. 7వ సంవత్సరంలో ఉన్నాం ప్రజెంట్. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 10,032 మంది మేము ఉన్నాము. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ యొక్క గైడెన్స్ ప్రకారము 6 సంవత్సరాలు కంప్లీట్ అయినటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ని రెగ్యులేట్ చేయాలనేసి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తా ఉంది. దాని తగ్గ విధి విధానాలు స్టేట్ గవర్నమెంట్ పంపించడం జరిగింది. కానీ ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం అధికారులు అయితే అది మాకు సంబంధం లేదు, ఇక జరగదు, ఎన్హెచ్ఎం గైడెన్స్లో లేదు, స్టేట్ సంబంధంగా లేదంటా ఉన్నారు. కానీ మా యొక్క డిమాండ్ ఏంటంటే వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే నామ్స్ చెప్పిందో రాష్ట్రంలో ఈ రోజున 300 మంది నుంచి 350 మంది 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఉన్నారు. వారిని వెంటనే స్టేట్ గైడెన్స్ ప్రకారము ఏదైతే ఉందో టెక్నికల్ అసిస్టెంట్ తీసుకోమన్నారు. మీరు వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక లెటర్ రాయండి. అదేవిధంగా ఎన్హెచ్ఎం సెంట్రల్కి కూడా మీరు ఒక లెటర్ రాసి ఏ విధంగా వాళ్ళు ఇదే రెగ్యులర్ చేస్తామని చెప్పినారో వాళ్ళ అసిస్టెంట్ తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ 350 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఫస్ట్ బ్యాచ్ని 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారిని వెంటనే రెగ్యులర్ చేసే ఒక ప్రాసెస్ను మొదలుపెట్టి ఇంకా 10,000 మంది ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్కి ఉద్యోగ భద్రత ఉంది. మీరందరూ అడవులలో పనిచేస్తూ ఉన్నారు, మారుమూల పనులలో పనిచేస్తూ ఉన్నారు, మీరు లంక గ్రామాల్లో పనిచేస్తూ ఉన్నారు. ఒక రాష్ట్రంలో ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో మీరు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి 105 రకాల మందులు దొరుకుతూ ఉన్నాయి. దూరంగా వేరే హాస్పిటల్ పోకుండా అదే దొరుకుతూ ఉన్నాయి. అదేవిధంగా 14 రకాల డయాగ్నోస్టిక్ టెస్ట్ కూడా దొరుకుతూ ఉన్నాయి. సో మా పనిని గుర్తించి వెంటనే ఒక 10,032 మందికి ఉద్యోగ భద్రత ఉంది అనే ఒక క్రమంలో మీరు భరోసా ఇచ్చే విధంగా ఆ ఫస్ట్ బ్యాచ్ ఎవరైతే 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళందరికీ రెగ్యులర్ చేసేటువంటి ఒక విధానాన్ని సెంట్రల్ గవర్నమెంట్కు తర్వాత రాష్ట్ర గవర్నమెంట్కు ప్రభుత్వ పెద్దలకు వెంటనే పంపించాలని ఒక మా డిమాండ్. అదేవిధంగా 2023లో రాష్ట్రంలో ఎన్హెచ్ఎం కింద ఉన్నటువంటి 129 క్యాడర్లలో 108 క్యాడర్లకు ఇంక్రిమెంట్ ఏదైతే చేశారో 23% మమ్మల్ని ఆ రోజు చేయలేదు, విచిత్రమైన ఆన్సర్ చేశారు. వెంటనే మేము అది కూడా చెప్తా ఉన్నాం. ఎన్హెచ్ఎంలో ఉద్యోగులకు ఏదైతే 23% ఇచ్చారో ఈ రోజున రాష్ట్రంలో 10,032 కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ కూడా 23% హైకును వేతన సవరణ జరపాలని మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇంక్రిమెంట్ పాలసీ 2024-25 నుంచి మేము అమలు చేస్తాము అని మాకు హామీ ఇవ్వడం జరిగింది 2023లో. ఆ ఒక్క విషయం సంబంధంగా ఆ ఫైల్ పెట్టడం జరిగింది. ఆ ఫైల్ని కూడా వెంటనే తెరిచి ఆ ఫైల్ని కూడా మేము చేస్తాము. దానికి సంబంధించిన విధి విధానాలు సర్క్యులర్ రూపంలో 10,032 మందికి ఒక పాలసీని బయట తీసుకురావాలని మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మిగతా స్టేట్స్లో ఇంక్రిమెంట్స్ ఇస్తూ ఉన్నారు, దాంతోపాటు లాయల్టీ బోనస్ కూడా ఇస్తూ ఉన్నారు. ఆ యొక్క లాయల్టీ బోనస్ కూడా మా యొక్క కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్కి అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈపీఎఫ్ఓ ఒక బెనిఫిట్ అనేది మాకు 2024 వరకు 6 సంవత్సరాలు జరిగింది. కానీ సడన్గా ఈపీఎఫ్ఓ ఒక బెనిఫిట్ కూడా తీసేయడం చాలా అన్యాయమని మేము ఈ యొక్క వేదికగా ఈ మీడియా సాక్షిగా మేము చెప్తా ఉన్నాము. వెంటనే ఈపీఎఫ్ఓ ఒక బెనిఫిట్ కూడా ప్రభుత్వము ప్రతి ఒక్క సిహెచ్ఓకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక సిహెచ్ఓకు అమలుపరచాలని మరొకసారి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా పెండింగ్ ఇన్సెంటివ్స్ 10 నెలల నుంచి రావడం లేదయ్యా, అవి కూడా మీరు వెంటనే మాకు ఒకేసారిగా ఒక పెండింగ్ ఇన్సెంటివ్స్ రావాలి. అదేవిధంగా జూలై 2023 నుంచి ఈ రోజు వరకు కూడా నిర్దిష్టమైన జాబ్ చార్ట్ లేకపోవడం వల్ల మీరు ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో ఆ మ్యాట్రిక్స్ వల్ల మా వాళ్ళు ₹0 ఇన్సెంటివ్ తీసుకుంటా ఉన్నారు. 7,500 రూపాయలు కట్ అవుతూ ఉన్నాయి, 4,000 రూపాయలు కట్ అవుతూ ఉన్నాయి. ఇది చాలా అన్యాయము. మా టీం సభ్యులు పని చేయకపోగా వాళ్ళ పారామీటర్స్ వాళ్ళు ప్రాపర్గా చేయకపోయినప్పుడు మా డబ్బులు ఎలా కట్ చేస్తారని మేము మీడియా సాక్ష్యం మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాము. మాకేమైనా వాళ్ళ మీద అధికారాలు ఉన్నాయా, వాళ్ళ లాగిన్స్ ఏమైనా మాకు ఉన్నాయా, వాళ్ళ లాగిన్లో వాళ్ళు పని చేసుకుంటూ ఉంటే వాళ్ళ లాగిన్లో ఒక పారామీటర్స్ తీసుకొచ్చి మాకు దాన్ని ఇంప్లిమెంట్ చేసేసి మీరు పని చేయడం లేదనేసి మా డబ్బులు కట్ చేయడం అనేది ఎంతవరకు న్యాయమని మేము యొక్క మీడియా సాక్ష్యం క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. సో వెంటనే 2023 జూలై నుంచి చాలా డబ్బులు కట్ అయినాయి, 100 కోట్ల రూపాయలు అన్యాయమైనాయి. ప్రతి ఒక్క రూపాయి మళ్ళీ వెనక్కి తీసేలాగా ఎంక్వైరీ వేసి ఎంత ఒక్క చేసి ఒక్కొక్కరు ఎంత నష్టపోయినారు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెనక్కి వేయాలా. ఖచ్చితంగా దీనికోసం అయితే లీగల్గా న్యాయ పోరాటం చేయడానికి కూడా వెనుకాడమని మీడియా సాక్ష్యంగా తెలుపుతా ఉన్నాను. మరికొంతమంది ఇక్కడ ఆయుష్మాన్ భారత్